హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వేయడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో 2 తెలుగు రాష్ట్రాలు ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే బాధిత ప్రాంతాల ప్రజలు కోలుకుంటున్నారు. ఇదే సమయంలో ఐఎండీ తాజా హెచ్చరిక చేసింది. రానున్న 3 రోజులు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాలలోని ఈ రోజు సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు మధ్యప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా నీటితో పాటు వచ్చే 3 రోజులు వానలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో పాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఐఎండీ నేడు వర్ష సూచనలు జారీ చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్లోని గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.